హాయ్ అండి అందరికీ. యూఎస్ఏకి పార్సిల్ పంపించాలనుకుంటున్నారా? ఈ వీడియో మాత్రం తప్పకుండా సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. అయితే టాపిక్లోకి వద్దాం. ఏవి పంపాలి, ఏవి పంపకూడదో ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. మేమైతే ఇంట్లోనే రెడీ చేసిన ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి పంపించినాము. ఇక్కడ ఏమి పంపినాము, ఏమేమి పంపకూడదు అని అయితే క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ అన్ని ఐటమ్స్ మా అమ్మ ప్రిపేర్ చేసింది స్వయంగా. మా అమ్మ ప్రిపేర్ చేసిన ఐటమ్స్లోనే ఇంట్లో నుండి పార్సిల్ చేసి అయితే పంపినాము. తర్వాత మనం అంటే పిండి వంటలు ఏవైనా పంపాలనుకున్నప్పుడు మాత్రం వైట్ ఐటమ్స్ పంపకుండా చూసుకోవాలి. ఇలా ఇంట్లోనే సకినాలు, అప్పాలు అలా చాలా ఐటమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మనం బయట ఆర్డర్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఇంట్లో చేసి పంపిన టేస్టీ ఐటమ్సే కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఇంట్లో చేసి పంపితే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మా పాప ఎక్కడ బయట కొనకుండా ఇంట్లో నుండే చేసి పంపించమని, అది అమ్మమ్మ చేసిన చేతులతోటే తినాలనుకుంది. సో ఇవన్నీ ఇంట్లోనే మంచి టేస్టీగా ప్రిపేర్ చేసాము. అవన్నీ ఏమేమి ప్రిపేర్ చేసాము అనేది, ఎలా ప్రిపేర్ చేసాము అనేది అవన్నీ క్లియర్గా మా అమ్మ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా అమ్మ మాటల్లోనే ఈ ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది అయితే తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా చూడండి ఒకసారి. మా మన్మరాలకు అమెరికాకు పంపిస్తున్నాము. సున్నుండలు, బెల్ల పప్పలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, నువ్వుల ముద్దలు, భక్షాలు, చేగోడీలు, మురుకులు, ఇవో అప్పలు, పప్పు గారెలు అంటాము. ఇవి బియ్య పిండి గారెలు, ఇవి లంకషవు, ఇవి సకినాలు, ఇగో ఇది సద్ది పులుసు, ఇది దోశాల పిండి, ఇది నెయ్యి ప్యాకెట్, ఇవి పూరీలు, ఇవి చిప్స్, ఇవి లడ్డూలు, ఇది అల్లం ఎల్లిగడ్డ, మక్క గారెలు, పూరీలు, ఇగో ఇది ఆవకాయ చట్నీ, ఇది గోంగూర చట్నీ, ఇది ఉప్మా రవ్వ, ఇంకో ఆ తర్వాత ఇగో ఇది పసుపు, ఇది కారం పొడి, గరిజలు, ఇది సర్వపిండి, ఇది అటుకులు, ఈ తర్వాత ఇవి బెల్లం ఉండలు అంటాము, తర్వాత ఇవి బెల్లం భక్షాలు, ఆ తర్వాత ఇది చెన్నంగా పొడి, ఇది చింతకాయ చట్నీ, ఇది ఇడ్లీ కారం పొడి, ఆ తర్వాత ఇది ఉప్మా రవ్వ, కూర చట్నీ, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 days పట్టింది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పార్సిల్ అతనికి కాల్ చేస్తే వచ్చారు. ఆ తర్వాత కొంతమంది పికిల్స్ పంపొద్దు అంటారు. అదేం లేదండి, లీక్ అవ్వకుండా ఈ అవకాడో పార్సిల్స్ వారు ప్యాక్ చేసిన ప్యాకింగ్లో పంపితే అస్సలు ఇబ్బంది లేకుండా పార్సిల్ పంపవచ్చు. వీళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. వీళ్ళ సర్వీస్ హైదరాబాద్లో హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడికైనా వచ్చి ప్యాక్ చేస్తారంట. కేజీకి 700 ఛార్జ్ చేస్తారు. ఇతర ప్రాంతాలకి వచ్చి ప్యాక్ చేయాలనుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటారంట. వాళ్ళే మనకి క్లియర్గా చెప్తారు ఏమి పంపాలో ఏమి పంపవద్దు అనేది. ముందే మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఎంత టైం అవుతుంది అనే దాన్ని చూసుకొని వాళ్ళు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఇక్కడికైతే ఉప్మా రవ్వని డైరెక్ట్గా అలా పంపించకూడదు అని అంటే మేము అయితే అంత ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి పోపు పెట్టి అన్నీ ఇన్స్టెంట్గా బాయిల్ చేసుకొని కుక్ చేసుకునే విధంగా అయితే రెడీ చేసి పెట్టినాము. అయితే ఇక్కడికి రైస్ పౌడరు, షుగర్ వంటివి అయితే అస్సలు పంపించకూడదంట.
మేమైతే అవి పంపించలేదు. పూరి ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ తినడానికి సర్వపిండి పూరి అట్లా పంపించినాము. మొత్తం ఈ పార్సిల్ అయితే మాకు 23 కేజెస్ ఐటమ్స్ అయితే మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ 23 కేజెస్ అయినాయి. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి టూ బాక్సెస్లో ప్యాక్ చేసి వాళ్ళైతే తీసుకువెళ్ళినారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంటే 23 కేజెస్ ఐటమ్స్ అయితే అయినాయి అని చెప్పి మాకు అమౌంట్ తీసుకున్నారు. కేజీకి 700 ఛార్జ్లో. ఇది అండి అమెరికాకి ఏమి పంపించొద్దు అనే దానికోసం నేనైతే క్లియర్గానే చెప్పినాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ డౌట్ని మ్యాక్సిమం నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మా పాప అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మీకు మినీ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అక్కడ రిసీవ్ చేసుకొని ఏమైనా రిజెక్ట్ చేశారా లేకపోతే అన్నీ ఓకే అనుకున్నారా అనేది అయితే నేను మీకు పూర్తిగానైతే ఎక్స్ప్లెయిన్ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. తప్పకుండా అయితే ఒకసారి నా వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అయినాయి అని చెప్పి నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాలు తెలియకుండా కొద్దిగా ఇబ్బంది పడతారు కదా. అలా ఏమి ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా మనకు తెలవని వాళ్ళకి తెలుసుకోవడం కోసం ఇలాంటి అలవాట్లయితే మనం ఈజీగా పంపించడానికి ఇబ్బంది లేకుండా ఈజీగా పంపించడానికైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వీడియో ఎంతమందికి రీచ్ అయింది అని తెలవడానికి తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. మరియు మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మీకు కింద మీకు ఏమైనా పంపాలి అనుకునే వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.